హాయ్ అండి. నేను పూజ వాళ్ళ మదర్ మాట్లాడుతున్నాను. ఇవాళ మా పూజని అడగాల ఏం కర్రీ వండాలని. హలో పూజు, ఏం కర్రీ వండాలా? ఏం కర్రీ అంటే మటన్ కర్రీ చెయ్యి నీ స్టైల్లో. సరే చేద్దాం మళ్ళీ. రెసిపీ చెప్పాలి మరి నువ్వే. చెప్తాను. ఫస్ట్ మటన్ని వాష్ చేసుకోవాలా, తర్వాత గరం మసాలా, ఆగాగు నేను చెప్తా మసాలాస్ ఏమేమి అంటే లవంగ, పట్ట, సాజీరా, ఇలాయచి, ఒక స్టార్ది ఒక పువ్వు వస్తుంది అది, అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలా మటన్ను. మళ్ళీ దాంట్లో మసాలాలు, ఉప్పు, కారము, పసుపు, ధనియాలు, అల్లం పేస్టు, మళ్ళీ టమాటా ఇవన్నీ కలుపుకోవాలా. కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి కలిపి. దాని తర్వాత కొబ్బరి పేస్ట్ చేయాలా. కొబ్బరి పేస్ట్ చేసినాక పక్కన పెట్టుకోవాలా. మళ్ళీ కుక్కర్ పెట్టాలా. కుక్కర్ పెట్టేసి ఉల్లిగడ్డలు మళ్ళీ మంచిగా వేగినాక మళ్ళీ దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేయాలా. అల్లం పేస్ట్ వేసినాక కలుపుకున్న కూర దాంట్లో మా పూజ మసాలాలు దంచుతుంది. ఎవరి మీద కోపం ఉన్నట్టు కోపంగా దంచుతున్నది ఇప్పుడు. బాగా అట్లా దంచుతూనే మరి పేస్ట్ మంచిగా అవుతుంది కదా, అందుకే కోపం అంతా దానిపైన చూపిస్తున్నా. తర్వాత ఉల్లిగడ్డలు వేసినాక అయితే ఏం చేయాలంటే ఆ మటన్ ఉంది కదా, వాష్ చేసుకున్న మటన్, దాంట్లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా పేస్ట్ అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఓకే, కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. మంచిగా అది నానాలన్నమాట. ఓకేనా? తర్వాత మా మమ్మీ చెప్తుంది. తర్వాత కుక్కర్ పెట్టుకోవాలా. కుక్కర్ ఇప్పుడు ఏం చేయాలంటే అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఓకే, లైక్ ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, టమాటా పేస్ట్, కొంచెం కొత్తిమీర, మనం దంచి పెట్టుకున్న మసాలా అంతా ఉంది కదా అది కూడా వేసుకోవాలి కొంచెం. మళ్ళీ కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం పక్కన పెట్టుకోవాలి. అవన్నీ చేసేది మా మమ్మీ గైస్, కానీ నాకు కూడా తెలుసు కొంచెం రెసిపీ. ఓకేనా? నేను కూడా చేస్తాను అప్పుడప్పుడు. తర్వాత మటన్ని బాగా లైక్ మ్యారినేట్ అవ్వనివ్వాలి. మటన్ మంచిగా మ్యారినేట్ అయినాక తర్వాత ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో లైక్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. మాకు అందాజా తెలుసు కాబట్టి నేనేం మెజర్ చేయట్లేదు, డైరెక్ట్ అట్లనే ఆయిల్ వేసేసింది మా మమ్మీ. అది బాగా హీట్ అయిపోయినాక దాంట్లో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఓకే, మంచిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. మళ్ళీ మంచిగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ అవ్వాలి అది ఆనియన్స్ అన్నీ. ఓకే, బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ అయిన మటన్ ఉంది కదా అది దాంట్లో వేసేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేసుకొని అది కొంచెం మటన్ అంతా బాయిల్ అవ్వాలన్నమాట. మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఆ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉంది కదా, మనం ముందు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, కొబ్బరిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఏదైతే బాయిల్ అవుతున్న మటన్ ఉంది కదా దాంట్లో కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఆ కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా దగ్గరికి. ఇట్లా మీరు స్టైల్లో ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. సింపుల్ మా మమ్మీ స్టైల్ మటన్ కర్రీ ఇది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇది మా ఫస్ట్ టైం గైస్, ప్లీజ్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ వీడియో ఇది. ఓకేనా? చూసినారా? అది ఇప్పుడు పేస్ట్ చేసి దాంట్లో వేసేసేయాలి. అది బాగా కలపాలి ఇప్పుడు మంచిగా.
పేస్ట్ ఏదైతే ఉంది కదా మటన్ పీసెస్కి బాగా అంటుకోవాలన్నమాట. అంటుకునేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం దగ్గరికి అవ్వాలి. అది దాంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. ఆ కుక్కర్ మూత మా మమ్మీ పెడుతుంది, ఎందుకంటే నాకు రాదు. నాకు చాలా భయం వేస్తుంది ఆ కుక్కర్ మూత పెట్టాలంటే. అందుకోసమే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం మసాలా, మనం ముందే దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసి మంచిగా కలిపి కుక్కర్ మూత పెట్టేసేయాలి. టాడా! 4 విజిల్స్ రాగానే కుక్కర్ మూత తీసి చూస్తే స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మా మమ్మీ స్టైల్లో. ఓకేనా?